श्रीकृष्णार्यतनोजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं సర్వరోగహరం భజే. ఇప్పుడు మనము నిన్న ఏం చదువుకున్నాము? లాస్ట్ క్లాస్లో థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం గురించి ఎక్స్రే ఫైండింగ్స్ చదువుకున్నాం. ఇప్పుడు ఎక్స్రే ఫైండింగ్స్ ఆఫ్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఇది కూడా మన ఎక్స్రేలో కొంతవరకు తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈసీజీ ఇవన్నీ అర్థం కావాలి అంటే ముందు తక్కువ నుంచే రావాలి. తక్కువ నుంచి అంటే ఎక్స్రే ఫైండింగ్స్ దీంట్లో తెలుసుకుంటాం. దీంట్లో కొంత డిసీజ్ గురించి చెప్పుకుంటున్నాము, కొంత ఎనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. ఈసీజీ దగ్గరకు వచ్చినప్పటికీ మీకు ఇది ఈజియర్ అవ్వాలి, ఆ టెర్మినాలజీకి కూడా మీరు అలవాటు పడాలి. సో మనం అందుకని ఇలా చెప్తున్నాను. సో ఒక 5 డిసీజెస్ గురించి ఎక్స్రే ఫైండింగ్స్, 5 డిసీజెస్ ఆఫ్ ద హార్ట్ తెలుసుకుంటే దాంట్లో మీకు హార్ట్ గురించి మనకి ఫైండింగ్స్ అన్నీ కూడా చాలా వరకు కవర్ అయిపోతాయి. అందుకనే ఇటువంటి డిసీజెస్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఇది ఏంటంటే ఏ చెస్ట్ ఎక్స్రే స్టడీ ఫర్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఈజ్ టిపికల్లీ రివీల్స్ సైన్స్ ఆఫ్, అంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఎక్స్రే చూసి మనము ఎలాగా కనుక్కుంటాము అంటే ఇవి గమనించితే కింద చెప్పబడేవి దాన్ని బట్టి మనం కనుక్కుంటాం. కార్డియో మెగాలి, ఎన్లార్జ్డ్ హార్ట్. ఈ ఎన్లార్జ్డ్ హార్ట్ అనేది మనము అంతకుముందు కార్డియోథొరాసిక్ రేషియోని బట్టి కనుక్కోవచ్చు అని చెప్పాం కదా. ఎక్స్రే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అన్నమాట, సైన్ ఆఫ్. చూసారా, ఇది మనము ఎలా కనుక్కోవచ్చు? రేషియో ఇదిగో ఈ కార్డియోమెగాలి అన్నాం కదా, ఎన్లార్జ్డ్ హార్ట్. ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? కార్డియోథొరాసిక్ రేషియో ద్వారా కనుక్కోవచ్చు అన్నాం. అంటే ఏంటో గుర్తుందా ఎవరికైనా? మీరు కూడా చెప్తూ ఉంటే మీకు నమ్మకం వస్తుంది. ఏం చెప్పుకున్నాము? ఈ థొరాసిక్ రేషియో ఇదిగో, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా థొరాసిక్ బోర్డర్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో చూసి ఈ హార్ట్ బోర్డర్స్ ఇవి డివైడ్ చేస్తే 0.5 కంటే తక్కువ ఉంటే 0.5 ఉన్న హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదన్నట్టు, అంతకంటే ఎక్కువ ఉంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంది అన్నట్టు అని తెలుస్తుంది. సో దీనికంటే 0.5 కంటే ఎక్కువే ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎన్లార్జ్డ్ హార్ట్. మామూలుగా అయితే ఇలా రావాలి కదా, అదే విషయం. ప్లూరల్ ఎఫ్యూషన్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం లంగ్స్ డిసీజెస్ చెప్పుకునేటప్పుడు. ఇక్కడ ప్లూరా అంటే ఈ లంగ్స్ చుట్టూ ఉండేటువంటి మెంబ్రెయిన్స్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్లూరా అనేవి కనిపించకుండా పోయినాయి, చూసారా? వాటర్ నిండిపోయింది, ఇక్కడ లిక్విడ్ నిండిపోయింది, అందుకే ప్లూరల్ ఎఫ్యూషన్ అంటారు. సో కార్డియోమెగాలి అనేది ఫస్ట్ సైన్ అన్నమాట. కొన్ని కొన్ని కేసెస్లో కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్స్లో ఎక్స్రేలో హార్ట్ నార్మల్గా ఉన్నా కానీ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ కేసు కింద వస్తుంది. ఎలాగా అంటే మిగతా ఫైండింగ్స్ అన్నీ ఉంటే మనము అది సిసిఎఫ్ అని అనుకోవచ్చు. సిహెచ్ఎఫ్ అని ఇచ్చారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లయినా రాయొచ్చు అని మనం తీసుకోవచ్చు. అంటే నార్మలే ఉంది కదా హార్ట్ సైజు అనేసి మనము హార్ట్ ఫెయిల్యూర్ లేదేమో అనుకోక్కర్లేదు. కార్డియోమెగాలి కంపల్సరీగా ఉండి తీరాలి అని లేదు, కానీ ఉంటుంది. ఇంపార్టెంట్గా ఉండి తీరాలనే సిమ్టమ్స్ నెక్స్ట్ చెప్తాను. పల్మనరీ వీనస్ కంజెషన్. పల్మనరీ వీనస్ కంజెషన్ అంటే దాంట్లో ఉండేటువంటి వెజల్స్ ఏవైతే, వెయిన్స్ ఏవైనా ఉంటాయో, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కంజెషన్, ఎక్కువ బ్లడ్ కూడి ఉండటము, దాని వలన అంటే ఫ్లూయిడ్ బిల్డప్ ఇన్ ది లంగ్స్. దానివల్ల ఏంటి, ఫ్లూయిడ్ అంటే ఏంటి, బ్లడ్డే కదా, అది ఎక్కువ లంగ్స్ లో చేరిపోయి ఉంటే పల్మనరీ వీనస్ కంజెషన్ అంటారు అనమాట.
ఇది చూడండి మనకు ఎలా తెలుస్తుంది. ఇది నార్మల్ ఎక్స్రే. ఇది చూడండి ఇక్కడ పల్మనరీ కంజెషన్ నాకు కనపడుతున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడంతా. ఇంకా చూస్తే ఈ హైలం, ఈ పార్ట్ ని హైలం అంటారు. ఇటువైపు ఉండే పార్ట్ అంటే లంగ్స్ ని ముందు పక్క నుంచి చూస్తే మనకి ఇలా ఉంది కదా, వెనక పక్క ఒక సెంటర్ లో పాయింట్ ని హైలం అంటారు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ గా చెప్తాను. సో ఇక్కడ ఇంతవరకు చూద్దాం. ఫుల్ ఫ్యూజీ హైలం పక్కన పెట్టండి. ఇదిగో బేసల్ కంజెషన్. ఇక్కడంతా కూడా మామూలుగా నార్మల్ అయితే చూడండి ఎలా ఉంది కదా, నార్మల్ గా ఇలా ఉంది. బేసల్ కంజెషన్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఎలా ఉందో డిఫరెన్స్. ఇవేం కనిపించట్లేదు, లంగ్ కంజెషనే ఎక్కువ కనపడుతుంది, లిక్విడే ఎక్కువ ఉంది. ప్లస్ ఈ కేసులో ఇంకా ఏముందండి, ప్లూరల్ ఎఫ్యూషన్ కూడా ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఎలాగో ఉంది. సో అదొకటి. సెకండ్ది. థర్డ్ది వచ్చేసేటప్పటికి ఇంక్లూడింగ్ ఫీచర్స్ లైక్ సిఫలైజేషన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో. సిఫలైజేషన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో అంటే సిఫలైజేషన్ అంటే ఏంటంటే ద లంగ్స్ ఈజ్ వెన్ బ్లడ్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్ టు ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్. అంటే బ్లడ్ ఫ్లో అనేది సమంగా వెళ్లకుండా మళ్ళీ మళ్ళీ కూడా అప్పర్ లోబ్కే ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి బ్లడ్, దాన్ని సిఫలైజేషన్ అంటారు. దిస్ కెన్ బి అన్ ఎర్లీ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ పల్మనరీ వీనస్ హైపర్ టెన్షన్. అంటే బ్లడ్ సప్లై ఎక్కువ అవుతూ ఉంటే ఒక పార్ట్ ఎక్కడైనా జరగచ్చు ఈ హైపర్ టెన్షన్ అనేది. హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ పెరగడం. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది, ఒకటే ప్లేస్ కి ఆ బ్లడ్ అంతా ఎక్కువ గుమిగూడిపోయి ఉండడం, రీడిస్ట్రిబ్యూట్ అయిపోవటం, అంతే కదా. ఇప్పుడు బ్రెయిన్ లో జరిగింది అనుకోండి అది, అప్పుడు అక్కడ బీపీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, రప్చర్ అయ్యి బ్రెయిన్ హెమరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే గనక ఈ లంగ్స్ లో జరిగితే దానిని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. అదే కిడ్నీలో జరిగితే రీనల్ హైపర్ టెన్షన్ అంటారు. అదే లివర్ లో జరిగితే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. ఎక్కడైనా రావచ్చు ఈ బీపీ అనేది. అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఒక ఆర్గాన్ కి దగ్గర ఉన్నటువంటి వెయిన్స్, బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ప్రెషర్ పెరిగినప్పుడు వచ్చే సైన్ అనమాట. దాన్ని సిఫిలైజేషన్ అంటారు అనమాట. ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది మనకి హార్ట్ ఫెయిల్యూర్ కి ఒక ఫస్ట్ సైన్ అనమాట, సూచన అనమాట. ఇది రావచ్చు చూసుకోండి అని. కాజెస్ ఏమై ఉండొచ్చు, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్ అయిపోవటం. వెన్ లెఫ్ట్ ఏట్రియల్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఇట్ కాజెస్ ది అప్పర్ లో పల్మనరీ వెజల్స్ టు డైలేట్. అంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్, లెఫ్ట్ సైడ్ ఏముంటుందండి, లంగ్స్ లో నుంచి బ్లడ్ వచ్చి, అంతే కదా, లంగ్స్ లో నుంచి బ్లడ్ వచ్చి వెంట్రికల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆర్చ్ ఆఫ్ అయోర్టా ద్వారా బాడీ అంతా సప్లై చేయబడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లెఫ్ట్ ఏటీఎం లో ప్రెషర్ ఎక్కువ అయిపోయి అది దాని వలన పల్మనరీ వెజల్స్ డైలేట్ అయిపోతాయి అన్నమాట, ఎంఫెసీమా. దిస్ కెన్ ఆల్సో కాజ్ సిఫిలైజేషన్ సైన్స్. అంటే ఎంఫసీమా అనే కండిషన్ లో అదొక డిసీజ్, లంగ్ డిసీజ్, దాంట్లో కూడా ఈ సిఫిలైజేషన్ రావచ్చు అనమాట. దానికి సంకేతాలు ఏంటి అంటే, సూచనలు ఏంటంటే సైన్స్ అప్పర్ లోబ్ వెజల్స్ ఆర్ ద సేమ్ సైజ్ ఆర్ లార్జర్ దాన్ ది లోవర్ లోబ్ వెజల్స్. అంటే అన్ని వైపులా మామూలుగా ఉండాల్సిన వెజల్స్ అప్పర్ లోబ్ లోనేమో ఎక్కువ సైజ్ ఉంటాయి, లేకపోతే ఈక్వల్ గా సైజులో ఉంటాయి, కింద పైన కూడా సేమ్ సైజులో ఉంటాయి. లేదంటే గనక ఉండాల్సిన దానికంటే ఎక్కువ సైజులో కనపడతాం అనమాట. నెక్స్ట్ ఇదంతా సిఫిలైజేషన్ గురించి చెప్తున్నాను. అంటే సిఫిలైజేషన్ అనేది తెలియడం కోసం, అంటే సిఫిలైజేషన్ సిమ్టమ్స్ మనకు తెలియాలి కదా, అందుకు. ది పల్మనరీ వాస్కులేచర్ ఈజ్ డిస్టెండెడ్. అంటే లంగ్స్ కి వచ్చేటువంటి వెజల్స్, బ్లడ్ సప్లై అనేది ఆ వెజల్స్ అనేవి డిస్టెండ్ అవడం అనమాట, ఉబ్బడం. ద అప్పర్ లో పల్మనరీ వెయిన్స్ ఆర్ డైలేటెడ్.
అది వెడల్పుగా అయిపోవడం అప్పర్ లో పల్మనరీ వెయిన్స్ లో నుంచి ఏం బ్లడ్ వస్తుందండి? రెగ్యులర్ గా ఆర్టరీ అంటే మంచి రక్తం, వెయిన్ అంటే చెడు రక్తం, కార్బన్ డైఆక్సైడ్ తో. కానీ ఇక్కడ రివర్స్, పల్మనరీ వెయిన్ లో నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది. దేంట్లోకి సప్లై అవుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్? లెఫ్ట్ ఏట్రియం లోకి. ది పల్మనరీ వాస్కులేచర్ ఈజ్ డిస్టెండెడ్ అనమాట. ది అప్పర్ లోబ్ పల్మనరీ వెయిన్స్ ఆర్ డైలేటెడ్. అప్పర్ లోబ్ పల్మనరీ వెయిన్స్ ఆర్ డైలేటెడ్. సిఫిలైజేషన్ ఈజ్ an ఎర్లీ సైన్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్ అవడం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీరు మీకు డౌట్ రాలేదు ఇంతవరకు నన్ను అడగాలని. అంటే ఎందుకు అక్కడ ఆల్రెడీ లంగ్స్ లో నుంచి కదా బ్లడ్ లెఫ్ట్ ఏటీఎం లోకి వస్తుంది, అక్కడ మరి లంగ్స్ లో ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ వాల్వులర్ డిసీజెస్ కానీ లేకపోతే కార్డియాక్ మజిల్ ఎఫెక్ట్ అయినా అప్పుడు ఏమవుతుంది, అది కాంట్రాక్ట్ అవ్వాల్సినంత విధంగా వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వకపోవడం లేదా అలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, వెంట్రికల్ సరిగా కాంట్రాక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆర్చ్ ఆఫ్ అయార్టోలోకి బ్లడ్ మొత్తం వెళ్ళిపోదు. వాల్వులర్ డిసీజెస్ ఉన్నా కానీ పూర్తిగా బ్లడ్ దాంట్లోకి వెళ్ళకపోవడం ఉంటుంది. ఆల్రెడీ కొంత వెంట్రికల్లో బ్లడ్ ఉండిపోవటం మళ్ళీ వచ్చి ఏటీఎం లో నుంచి మళ్ళీ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెంట్రికల్లోకి ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది కదా, దీంట్లో ఎక్కువ అయిపోయి అది మళ్ళీ వెనక్కి తన్ని మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళిపోవటం. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇటు వచ్చేటువంటి బ్లడ్ ఉంటే ఇది మళ్ళీ వెనక్కి తన్ని వెనక్కి లంగ్స్ లోకి వెళ్ళిపోతే అక్కడే కదా కంజెషన్ వస్తుంది, అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. ఇట్ కెన్ బి ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ పల్మనరీ వీనస్ హైపర్టెన్షన్. ఇట్ కెన్ బి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ కార్డియోజెనిక్ పల్మనరీ ఇడిమా. అది ఆయన చెప్తున్నారు. సో ఇది కూడా సిపలైజేషన్ అనేది ఆఫ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది, అది కూడా ఎక్స్రేలో కనిపిస్తుంది అని చెప్తున్నారు. చూడండి ఇదిగో. ఇది నార్మల్ ఎక్స్రే, ఇది సిఫిలైజేషన్. సరే ఇక్కడికి ఇక్కడికి తేడా లేదు. సిఫిలైజేషన్ అంటే కంజెషన్, కంజెషన్ అంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఎక్కువ బ్లడ్ ఎక్కువ ఉండడం, ఉండే కొద్దీ ఈ వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇలాగా. ఇక్కడ చూడండి ఎయిర్ తో నిండి ఉంది కాబట్టి ఇలా బ్లాక్. ఇక్కడ మరి ఇంటర్స్టిషియల్ ఇడిమా, ఇది మళ్ళీ చెప్తాను. ఆల్వియోలార్ ఇడిమా. ఆల్వియోలై అంటే మీకు తెలుసు కదా, బ్రాంకస్ అంటే దా బ్రాంకస్ ఉంటుంది కదా, అది మళ్ళీ రెండుగా చీల్తుంది, లెఫ్ట్ రైట్ బ్రాంకస్, అది బ్రాంకియోల్స్ గా చీలుతుంది. దాంట్లోంచి ఇంకా ఆల్వియోలైగా చీలుతాయి. ఆల్వియోలైలో క్యాపిలరీస్ అంటే చిన్న చిన్న వెజల్స్ లాగా అయిపోయి అవన్నీ కూడా అక్కడి నుంచి బ్లడ్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా వచ్చి అక్కడ చివరి దాకా వచ్చి అక్కడ మార్పిడి జరుగుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ నేమో దాని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ని వదిలిపెట్టేది లాస్ట్ వెజల్లో. చిన్న చిన్న మనం చెప్పుకున్నాం వేరులా ఉంటుంది, చెట్టుకి వేరు సన్న వేరు ఎలా ఉంటుంది, అవి ఆల్వియోలై అని. సో అక్కడ కూడా ఇడిమా అంటే నీరు చేరడం అన్నమాట. ఇక్కడ చూడండి పిక్ లో ఇచ్చారు. ఇది ఏంటంటే యూజువల్ గా మీకు మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా. ఆ చూడండి యూజువల్ గా ఏంటంటే బ్రాంకస్ ఉంది కదా, బ్రాంకస్ ఫర్ ఎగ్జాంపుల్, బ్రాంకస్ అంటే ఏంటి, గాలి ఆ లోపలికి ఎలా వస్తుంది కదా, మనం పీల్చుకున్న గాలి ట్రికియా దాని నుంచి బ్రాంకస్ లోకి వచ్చి ఆ బ్రాంకై అనేది రెండిటిగా విడిపోతుంది, లెఫ్ట్ బ్రాంకై రైట్ బ్రాంకై. ఒకవైపు బ్రాంకై అంటే ఏంటి, ఒక గొట్టం లాగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఆ గొట్టం సైజు ఈ బ్రాంకైకి సప్లై చేసేటువంటి ఒక ఆర్టరీ ఉంటుంది కదా, పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ సైజ్ తక్కువ ఉంటుంది, బ్రాంకస్ సైజ్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది, దీనిది తక్కువ ఉంటుంది యూజువల్ గా. అయితే ఇక్కడ ఏ చూడండి ఎలా ఉందో, దీని సైజ్ తక్కువ ఉంది, దీని సైజే ఎక్కువ ఉంది. ఇది మీకు ఊరినే జస్ట్ ఇక్కడ చెప్పారు కాబట్టి చెబుతున్నాను కానీ మీకు ఇదిగో ఇక్కడ ఈ వీడియో దీనికి ఈ పిక్కి సంబంధించి ఇక్కడ దగ్గరకు తీసి పెట్టారు, ఇక్కడ ఇలా కనపడుతుంది, వాళ్ళు కొంచెం ఎన్లైటన్ చేసి చెప్పారు. ఇదిగో చూసారా.
మీకు వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంటర్స్టిషియల్ ఇడిమా అంటే కూడా నేను నెక్స్ట్ వస్తుంది, అది దాంట్లో చెప్తాను. ఇదిగోండి పల్మనరీ వెయిన్స్, పల్మనరీ ఇడిమా. ఇదిగో ఇవన్నీ చూడండి ఎలా కంజెషన్ తో ఉండిపోయినాయో, ఇవన్నీ కంజెషన్ తో ఉండిపోయాయి. ఇవన్నీ కంజెషన్ తో. ఈ కలర్ ఇదంతా కూడా ఇలా ఉంది. ఈ వెయిన్స్ అన్ని ఇలా కనపడుతున్నాయి చూడండి. వెజల్స్, బ్లడ్ వెజల్స్. సిఫలైజేషన్ అంటే ఓవర్ బ్లడ్ ఫ్లో అన్నమాట. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద బ్లడ్ టు దట్ లోబ్. కార్డియోజెనిక్ లాస్ట్ లో చూడండి, మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఇక్కడ చెప్పారు చూడండి, కార్డియోజెనిక్ పల్మనరీ ఎడిమా. ఇట్ కెన్ బి ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ కార్డియోజెనిక్ పల్మనరీ ఎడిమా. అంటే కార్డియోజెనిక్, కార్డియా హార్ట్ కి సంబంధించిన, హార్ట్ లో పుట్టినటువంటి, అంటే హార్ట్ కి సంబంధించి ఎఫెక్ట్ అయ్యి అది లంగ్ ఎఫెక్ట్ అవ్వటము. అంటే అది ఏంటి అనేది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇట్ అక్కర్ when the heart is not pumping efficiently, causing blood to back into the lungs. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, హార్ట్ సరిగా పనిచేయకపోవటం వల్ల, అంటే ఆ వెంట్రికలు సరిగా పంప్ చేయకపోవటం వల్ల, అయోర్టాలోకి పంపకపోవటం వల్ల ఆ బ్లడ్ మళ్ళీ ఏటీఎం లోకి వచ్చి వెనక్కి తనడం అనమాట లంగ్స్ లోకి. దాన్ని కార్డియోజెనిక్ అంటే పుట్టినటువంటి హార్ట్ లో పుట్టినటువంటి జబ్బు వలన, ప్రాబ్లం వలన లంగ్స్ దగ్గర నీరు చేరడము అని అర్థం అనమాట. దిస్ కెన్ లీడ్ టు ద ఫ్లూయిడ్ బిల్డింగ్ అప్ ఇన్ ది ఎయిర్ స్పేసెస్ ఆఫ్ ద లంగ్స్. దానివల్ల ఏమవుతుంది, ఎయిర్ స్పేసెస్ ఆఫ్ ద లంగ్స్ దగ్గర కూడా ఫ్లూయిడ్ నిండిపోతుంది. అది ఆయన చెప్తారు. ఇది దానికి సంబంధించింది. ఇది క్లియర్ గా ఇక్కడ ప్లూరల్ ఎఫ్యూషన్ కనపడుతుంది. పెరిబ్రాంకియల్ కఫింగ్, ప్రామినెంట్ ఏజైగోనస్ వెయిన్. కెర్లీ బీ లైన్స్ అంటే నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ వస్తుంది. కెర్లీ బీ లైన్స్ అంటే ఈ 4 ఉంటాయి అన్నమాట ప్లూరల్. ఈ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లో ఈ సైన్స్ అన్ని కూడా ఎక్స్రేలో మనకి కనిపించేవి అనమాట. కెర్లీ బీ లైన్స్ అని కూడా ఉంటాయి. అవి ఏంటంటే హారిజాంటల్ లైన్స్ సీన్ ఇన్ ది, ఏంటండి ఇక్కడ నాకు అది కనిపించట్లేదు, సీన్ ఇన్ ది పెరిఫరల్, పెరిఫెరల్, periphery of the lower lung fields. హారిజాంటల్ లైన్స్ సీన్ ఇన్ ది పెరిఫెరీ ఆఫ్ ద లోవర్ లంగ్ ఫీల్డ్స్. అంటే లోవర్ లంగ్ అంటే లంగ్ కింద లోబ్ దగ్గర, పెరిఫెరీ అంటే పక్కగా అనమాట, సైడ్ న. అక్కడ ఏమవుతుంది, హారిజాంటల్ లైన్స్ అనేవి మనకు కనపడతాయి ఈ కాంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్. అవి ఏంటి అంటే సిగ్నిఫైయింగ్ ఇంటర్స్టిషియల్ ఇడిమా. ఇందాక ఒక పిక్ నేను మీకు చెప్తాను ఇప్పుడు అన్నాను కదా, అదే అనమాట. అంటే ఇంటర్స్టిషియల్ ఇడిమా ని సిగ్నిఫై చేస్తుంది. కెర్లీ బీ లైన్స్ రిఫర్ టు స్మాల్ హారిజాంటల్ లైన్స్ సీన్ ఆన్ ద చెస్ట్ ఎక్స్రే దట్ ఇండికేట్ థికెండ్ ఇంటర్లోబులర్ సెప్టా ఇన్ ద లంగ్స్. అంటే ఒక లోబ్ కి ఇంకో లోబ్ మధ్య ఉండేటువంటి సెప్టమ్ అది థిక్ అయిపోవడం అనమాట. యూజువల్లీ కాజ్డ్ బై ద ఫ్లూయిడ్ బిల్డప్ డ్యూ టు కండిషన్స్ లైక్ పల్మనరీ ఇడిమా, ఆఫెన్ అసోసియేటెడ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కానీ ఈ లంగ్ వచ్చేటువంటి ఫ్లూయిడ్ ఫిల్లింగ్ బిల్డప్ అయిపోవడం వలన వచ్చేటువంటి కండిషన్ అనమాట అది. దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ది రేడియాలజిస్ట్ హూ ఫస్ట్ డిస్క్రైబ్డ్ దెమ్, సర్ పీటర్ కెర్లీ. అంటే ఆయన కనిపెట్టాడు కాబట్టి కెర్లీ బీ లైన్స్ అని పెట్టారు వాటికి పేరు. అండ్ ద బీ సిగ్నిఫైస్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ దీస్ లైన్స్ అపియరింగ్ నియర్ ది లంగ్ పెరిఫరీ ఎక్స్టెండింగ్ టు ది ప్లూరల్ స్పేస్. అంటే లంగ్స్ చివరలో, అంటే పక్కగా అనమాట కనిపిస్తుంది. పక్కనే ప్లూరా ఉంటాయి కదా లంగ్స్ ని కవర్ చేసుకుని, ఆ సర్ఫేస్ దాకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ చూడండి కెర్లీ బీ లైన్స్, ఇవన్నీ వర్టికల్ లైన్స్ చూసారా, ఇదొకటే, ఇదొకటే, ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉందా, ఇవన్నీ కెర్లీ బీ లైన్స్ అంటారు. ఇక్కడ కూడా చూడండి, ఇవి ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది, ఇది ప్లూరల్ స్పేస్ కదా, అక్కడ దాకా ఎక్స్టెండ్ అయ్యింది. ఇదిగో ఇదిగో
మళ్ళీ జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది. ఇదిగో ఇదొకటి హారిజాంటల్ లైన్స్. ఇక్కడ కూడా చూడండి, ఇలాగా ఇలాగా ఇలాగా. నెక్స్ట్ మీకు తెలిసిందే ప్లూరల్ ఎఫ్యూషన్. ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే లంగ్స్ ని కవర్ చేస్తూ మెంబ్రెన్స్ ఉంటాయని చెప్పాము. ఆ టూ మెంబ్రెన్స్ మధ్యలో లిక్విడ్ ఉంటుందని చెప్పాము కదా. సడన్ గా ఏమన్నా జోల్ట్స్ కానీ అవి జరిగితే హార్ట్ లంగ్స్ దాకా వెళ్లకుండా అవి కాపాడుతూ ఉంటాయని చెప్పాం కదా, ప్లూరా అని. దానికి అక్కడ ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవటం, అది కూడా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ కి ఒక సిమ్టమ్ అన్నమాట. ఇండికేటింగ్ దట్ హార్ట్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్లీ పంపింగ్ బ్లడ్ అండ్ causing fluid to accumulate in the lungs. However, a chest X-ray alone is not definitive for diagnosing CHF and should be interpreted alongside clinical findings and other tests like echocardiography. ఓన్లీ ఎక్స్రే చూసేసి కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఉంది అని మనం కన్ఫర్మేషన్కి రాకూడదు. మిగతా టెస్ట్లు అన్నీ కూడా చేయించాలి, లైక్ ఎకోకార్డియోగ్రఫీ అని చెప్తున్నారు. ఇదిగో ఇది ప్లూరల్ ఎఫ్యూషన్ చూసారా, ఇక్కడ లంగ్ అసలు ఏం కనిపించట్లేదు, అంటే లిక్విడ్ అంతా చేరిపోయింది ఇక్కడ. ఇది కూడా చూడండి ప్లూరల్ ఎఫ్యూషన్, ఇదంతా ప్లూరల్ ఎఫ్యూషన్, లిక్విడ్ ఉంది. ఇక్కడ మాత్రమే గాలి ఉంది బ్లాక్ గా ఉన్నది. ఇది కూడా ప్లూరల్ ఎఫ్యూషన్ చూసారా. కీ ఫైండింగ్స్ ఆన్ ఏ చెస్ట్ ఎక్స్రే ఫర్ సిహెచ్ఎఫ్. అంటే కీ ఫైండింగ్స్ ఏంటి అంటే కార్డియోమెగాలి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎన్లార్జ్డ్ హార్ట్ ఇది ప్రామినెంట్ ఫీచర్. నెక్స్ట్ పల్మనరీ వీనస్ కంజెషన్, సిఫలైజేషన్, ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో టు ది అప్పర్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్. నెక్స్ట్ కెర్లీబీ లైన్స్, థిన్ లీనియర్ ఒపాసిటీస్ ఇన్ ది పెరిఫెరల్ లంగ్ ఫీల్డ్స్. ఇంటర్స్టిషియల్ ఇడిమా అంటే ఫ్లూయిడ్ బిల్డప్ ఇన్ ది లంగ్ ఇంటర్స్టిషియం. ది లంగ్ ఇంటర్స్టిషియం ఈజ్ ద స్పేస్ బిట్వీన్ ది ఎయిర్ sacs and small blood vessels that surround the air sacs. It contains connective tissue. When you breathe, oxygen from the air passages through your air sacs, lung and lung interstitium and into your blood. ఇంటర్స్టిషియం అంటే ఏంటి అంటే ఎయిర్ సాక్స్ మధ్యలో ఉండేటువంటి స్పేస్. ఎయిర్ సాక్స్ చుట్టూ కూడా బ్లడ్ వెజల్స్ అనేవి సరౌండ్ అయ్యి ఉంటాయి, బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇంటర్స్టిషియం అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అన్నమాట ఉంటుంది. అది ఏం చేస్తుంది, మన గాలి తీసుకున్నప్పుడు ఎయిర్ ప్యాసేజెస్ నుంచి, ఎయిర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాస్ అవుతుంది, బయట నుంచి గాలి తీసుకున్న పాసెస్ త్రూ ఎయిర్ సాక్స్ లోకి వెళ్తుంది కదా. ఎయిర్ సాక్స్ అండ్ లంగ్ ఇంటర్స్టిషియం అండ్ ఆ తర్వాత బ్లడ్ లోకి వెళ్తుంది. అది అంటే బ్లడ్ లోకి ఎందుకు వెళ్తుంది, అప్పుడు ఆ బ్లడ్ లోకి వెళ్ళి అప్పుడు అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది అక్కడ. అది అక్కడ ఫ్లూయిడ్ ఎక్కువ ఫిల్ అయిపోవటం అనమాట. ఇదిగో పల్మనరీ ఇడిమా, ఇదంతా ఫ్లూయిడ్ చేరిపోయింది. ఇక్కడ చూడండి చిన్న సర్కిల్ ఇలా ఉంది, ఇందాక చూసాం కదా, ఇదంతా కూడా ఫ్లూయిడ్ ఉందన్నమాట. మళ్ళీ ఇదంతా ఏంటి, ప్లూరల్ ఎఫ్యూషన్. మళ్ళీ ఇక్కడంతా కూడా పల్మనరీ కంజెషన్. ఇక్కడ ఆల్మోస్ట్ బాగా ఎక్కువగా ఉంది పల్మనరీ ఇడిమా. సో చూడండి ఇలా అయిపోయిందో, అసలు ఇవి కూడా కనిపించట్లేదు, ట్రికియా బ్రాంకా ఇవి కూడా కనిపించట్లేదు, హార్ట్ బాగా ఎన్లార్జ్ అయిపోయింది. సో ఇదనమాట ఈరోజు. ఇంకొక వీడియో ఉందండి, థొరాసిక్ అదే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్, అది ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి డీప్గా ఉంటుంది. జస్ట్ ఇది 2-3 సార్లు చూడండి, నిజంగా అలా 2-3 సార్లు ఎక్స్రే అన్ని చూస్తే మీకు మైండ్లో ప్రింట్ అవుతుంది. దాని కొనసాగింపుగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఫస్ట్ 10 వీడియోస్లో బుజ్జిగారి క్లాసెస్లో ఎక్కడ ఒక చోట 4th అనుకుంటా కేసు, అక్కడ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అనేది హార్ట్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ నేను చూపించబోయే ఎక్స్రే టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ ని ఎక్స్రేలో ఎలా కనుక్కుంటాము, ఇట్స్ ఎ హార్ట్ డిసీజ్. ఒకసారి ఆ వీడియో చూసి నెక్స్ట్ క్లాస్కి వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ కంప్లీట్ చేసుకుని టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్కి సంబంధించినటువంటి ఎక్స్రే ఫైండింగ్స్ చదువుకుందాం. వాస్తవ
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసు